విద్యార్థుల నిరసనలతో ఓయూ అట్టుడికింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని విద్యార్థులు రోడ్డెక్కారు. అటు డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలను వీఆర్ఓ, వీఆర్ఏలతో కాకుండా బీటెక్, డిప్లొమా, ఐటీఐ, సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులచే టీజీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ చేయాలని విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు రణబేరి మోగించారు. ఓయూ ఇంజనీరింగ్ విద్యార్థులు చేసిన ధర్నాతో ఓయూ దద్దరిల్లింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ యువత కదం తొక్కింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలను వీఆర్ఓ, వీఆర్ఏల ద్వారా కాకుండా ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులకు అవకాశం కల్పించాలని ఓయూ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అటు విద్యార్థులు చేస్తున్న ర్యాలీకి ఎంపీ, జాతీయ బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సర్వేయర్ పోస్టులను ఇంటర్, 10th అర్హత కలిగిన వీఆర్ఏ, వీఆర్ఓలతో కాకుండా బీటెక్, సివిల్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ బీటెక్ చేసిన సివిల్స్ చేసిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, 50,000 మంది ఉన్నారు. మంచి ఎక్స్పర్ట్స్, వాళ్ళు టాలెంటెడ్, వాళ్ళన్నీ అప్డేట్ నాలెడ్జ్ ఉంది. ఒక్క ఇంచు కూడా పొరపాటు రాకుండా లెక్కలు చెప్పేటోళ్ళు వాళ్ళని విడిచిపెట్టి ఏ లెక్కలు తెలియని వాళ్ళు, మూగ లెక్కలు తెలిసిన వాళ్ళతోటి, వీఆర్ఏలతోటి, వీఆర్ఏలతోటి, కావలకాలతోటి నేను లెక్కలు తీస్తా, సర్వే చేస్తా అనడం చాలా దారుణం. ఇంజనీరింగ్, డిప్లొమా, ఐఐటి, అదేవిధంగా బీటెక్ చేసినటువంటి నిరుద్యోగులను పక్కకు పెట్టి వాళ్ళు చేయాల్సిన ఉద్యోగాలు, వాళ్ళు చేయాల్సినటువంటి భూ సర్వేను ఇలా వీఆర్ఓలకు ఏం తెలుస్తుంది? వీఆర్ఓల దగ్గర పెద్ద వేల సంఖ్యలో కుంభకోణం జరుగుతుంది అనేది నిరుద్యోగులకు అర్థమవుతుంది. అటు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్పై విద్యార్థులు విరుచుకుపడ్డారు. ప్రజాపాలన అంటూ విద్యార్థులను మోసం చేసిన రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. డిప్యూటీ సర్వేయర్ పోస్టులను వీఆర్ఓలకు కాకుండా టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలన్నారు. ఎలాంటి అర్హత లేని వీఆర్ఓలకు అవకాశం కల్పించడం సరికాదన్నారు. సీఎం గారు అండ్ పొంగిలేటి శ్రీనివాస్ గారు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను వాళ్ళు వెనక్కి తీసుకొని ఈ డిప్యూటీ సర్వేయర్ పోస్టులు అనేవి ఏవైతే ఉన్నాయో అవి బీటెక్ మరియు ఐటీఐ మరియు డిప్లొమా, సివిల్ ఇంజనీరింగ్ స్పెసిఫికేషన్ ఉన్న వాళ్ళతోనే ఫిలప్ చేయగలరని మా యొక్క మనవి. మరోవైపు ఎన్నికల ప్రచారంలో మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డి అధికార పీఠమెక్కాక నిరుద్యోగులను వంచిస్తున్నారని విద్యార్థులు ప్రభుత్వం మండిపడ్డారు. ఖాళీగా ఉన్న సర్వేయర్ ఉద్యోగాలను ఇంజనీరింగ్, డిప్లొమా లాంటి అభ్యర్థులకు అవకాశం కల్పించాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఉస్మానియా విద్యార్థులు రేవంత్ సర్కార్కు హెచ్చరించారు. అది భర్తీ చేయాలంటే దానికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. ఎవరైతే అభ్యర్థులు క్వాలిఫై అయిందంటే ఐటీఐ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే ఇవి కంప్లీట్ చేసినారో వాళ్ళే దీన్ని ఎలిజిబుల్ అనమాట. అంతేకాని వీఆర్ఎల్ని తెచ్చి చేస్తామంటే అది చాలా ప్రాబ్లం అవుతుంది. అది ఇంతకుముందు 2017లో రిక్రూట్మెంట్ చేసినారు. అది ఎట్లా చేసినారు? డిప్లొమా, బీటెక్తో చేసినారు. ఒకసారి ఆ రూల్స్ తీసుకొని రిక్రూట్మెంట్ చేసుకుంటే మంచిది అనుకుంటున్నాం మేము. నిరుద్యోగుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు విద్యార్థులను పట్టించుకోకపోవడం బాధాకరమని విద్యార్థులు వాపోతున్నారు. ఆందోళనల నేపథ్యంలో ఓయూలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.